ఎవరివన్ గోంగూర పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక గోంగూర పప్పు ఎలా చేసుకోండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గోంగూరని బాగా క్లీన్ చేసుకోండి ఉప్పు పసుపు నీళ్ళతో. ఫస్ట్ అయితే బ్యాళ్ళు ఇంకా పచ్చిమిరకాయ ఆనియన్ పసుపు జీలకర్ర వేసేసి స్టవ్ పైన పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే వీటిని బాగా ఉడికించుకుంటున్నాను అనమాట. ఇలా ఉడికించుకుంటే ఫస్ట్ బ్యాల్ అయితే బాగా ఉడికిపోతాయి. ఫస్ట్ ఆకు వేసి మనం ఉడికించడం వల్ల బ్యాల్ అనేవి అలానే గట్టిగా ఉంటాయి, ఉడకవన్నమాట. సో ఇదనమాట డిఫరెన్స్. ఫస్ట్ బ్యాల్ సపరేట్గా ఉడికించుకొని తర్వాత ఆకు వేసి మళ్ళీ ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్స్ రాగానే ఆపేయాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. వెంటనే బాగా మ్యాష్ అయిపోతుంది, లేకపోతే అసలు మ్యాష్ అవ్వదు, బ్యాల్ అలానే ఉంటాయి అనమాట గట్టి గట్టిగా. సో ఇలా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత పోపు వేసుకొని తిరువాత వేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను. సో ఈ పప్పు గట్టిగా ఉంటేనే చాలా బాగుంటుంది. చేయాలంటే నార్మల్గా ఆకు బ్యాళ్ళు కలిపి వేసేస్తే బ్యాళ్ళు ఉడకవన్నమాట. ఇలా చేస్తే చాలా ఈజీగా పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గోంగూర పప్పు ఇష్టపడే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి.